కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బైకులను చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఉప్పరి వీరేష్ అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల సమాచారం ఆధారంగా చోరీకి గురైన 16 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ కలాం అనే దొంగ అంతకుముందే అరెస్ట్ అయ్యి కర్నూలు జైల్లో ఉండగా పోలకల్ గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే మరో దొంగ పరారీలో ఉన్నట్టు సిఐ శ్రీనివాసులు తెలిపారు. దొంగలంతా పాత నేరస్తులుగా గుర్తించినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. గత కొన్ని రోజులు బైక్ థెఫ్ట్ విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరాల ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుని దాదాపు ఈరోజు మనము 16 బైకుల్ని సీజ్ చేయడం జరిగింది. దానిలో 11 కేసులు 8 దొంగపోతులు నమోదైనట్టు, తర్వాత కర్నూలు పీటల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సి బెలగల్లో 1 కేసు, బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు,